వెల్కమ్ టు ద మూవీ మ్యాన్. ఒక సినిమా 90 మినిట్స్ ఉండాలా, లేక 3 అవర్సా, లేక 7 డేసా? ఇప్పుడు చూద్దాం. ఒక మూవీ కంటెంట్ అంత ఇంపార్టెంట్ అండ్ దాని రన్ టైం కూడా అంతే ఇంపార్టెంట్. హాలీవుడ్ మూవీస్ రన్ టైం మోస్ట్లీ 90 to 120 మినిట్స్ ఉంటుంది, ఈక్వల్ టు 2 అవర్స్. ఎందుకంటే ఆడియన్స్ పేషెన్స్ లిమిట్. మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ లెంత్ ఎంత ఉందో దాన్ని బట్టి కొంతమంది షెడ్యూల్ వేసుకొని మూవీకి వెళ్తారు. 24 అవర్స్ మూవీ చూస్తూ ఉండలేరు కదా, సో 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ చూసి మళ్ళీ బిజీ లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇండియన్ మూవీస్ 2.5 నుంచి 3 అవర్స్ వరకు ఉంటుంది, బికాస్ ఇంటర్వెల్, సాంగ్స్, ఫైట్స్ మస్ట్ అండ్ షుడ్. థియేటర్ అండ్ మల్టీప్లెక్స్లో కూడా సేమ్ అలానే పడతాయి. 2 అవర్స్ ఉన్న మూవీకి 6 to 8 షోస్ పడితే 3 అవర్స్ ఉన్న సినిమాకి 4 to 5 షోస్ మాత్రమే పడతాయి. దీన్ని ప్రొడ్యూసర్స్ గమనించి మినిమం 2 to 240 మధ్యలో ఉండేలా చూసుకుంటారు. మరి కొన్ని సినిమాలు అలా చేయలేము. సీన్స్ కట్ చేస్తే మూవీలో ఉన్న ఎమోషన్ పోతుంది. లైక్ అర్జున్ రెడ్డి, యానిమల్, పుష్ప 2. యానిమల్ సినిమాకి 3 hours 21 minutes లెంత్ పెడితే షోస్ తక్కువ పడతాయి. రన్ టైం కొంచెం తగ్గించండి అని ఒకరు అడిగితే మన సందీప్ పొంగమామ ఏం చెప్పాడో తెలుసా? రన్ టైం తగ్గిస్తే మూవీలో ఉన్న ఎమోషన్ పోతుంది. నా పేరే కాదు, నేను కూడా ఎవరికి వంగ అని చెప్పాడు. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. అండ్ సుకుమార్ గారు అయితే నేను ఒక్కడిని సినిమాలో చాలా సీన్స్ కట్ చేయడం వల్ల ఎమోషన్స్ మిస్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చిన రంగస్థలం, పుష్ప 2లో లెంత్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ, ఎమోషన్ సరిగ్గా ఉంటే ఎంతసేపు అయినా చూస్తారని ప్రూవ్ చేశారు. సో మనం ఈ వీడియోలో వరల్డ్లో ఉన్న లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్ మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. లాంగెస్ట్ మూవీస్ ఎవర్. ఫస్ట్ వన్, లాజిస్టిక్స్ ఆఫ్ స్వెడిష్ ఆర్మీ 2012. లెంత్ 720 hours, ఈక్వల్ టు 30 days. ఈ సినిమాని ఎవరు చూడలేదు, ఎందుకంటే ఈ సినిమా కాదు, మ్యారథాన్. సెకండ్ వన్, ద మోడర్న్ టైమ్స్ ఫర్ ఎవర్ 2011. లెంత్ 240 hours, ఈక్వల్ టు 10 days. కాన్సెప్ట్ ఏమీ ఉండదు మమ్మ, బిల్డింగ్ పడిపోతూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటావు, అదే ఉంటుంది, ఇంకేముండదు. థర్డ్ వన్, లా ఫ్లోర్ 2018. లెంత్ 14 hours, 6 episodes, ఒక్కో ఎపిసోడ్ ఒక్కొక్క జానర్లో ఉంటుంది. ఫోర్త్ వన్, గాన్ విత్ వ్యాంగ్ 1939. లెంత్ 4 hours. ఓల్డ్ మూవీ బట్ ఇట్ ఈస్ ఎ గోల్డ్ మూవీ. షార్టెస్ట్ మూవీస్ ఇన్ హిస్టరీ. ఫస్ట్ వన్, ఫ్రెష్ బుకమోలై 2012. లెంత్ 100 seconds, ఈక్వల్ టు 1 minute 40 seconds. అండ్ ఇది ఆస్కర్ నామినేటెడ్ కూడా. సెకండ్ వన్, ద బ్లాక్ హోల్ 2008. లెంత్ 2 minutes. థర్డ్, బావ్ 2018. సరిగ్గా పలకలేని తెలుసు, నవాబో. లెంత్ 8 minutes. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి, మూవీ లెంత్ ఎంత ఉంటే మంచిదని. నా ఒపీనియన్ ప్రకారం టైం మారే కొద్దీ మన అటెన్షన్ స్పాన్ తగ్గుతూ పోతుంది. కాబట్టి ఒక్క సెకండ్ బోర్ కొట్టినా వెంటనే వేరే పని లేదా వేరే వీడియోని స్క్రోల్ చేస్తున్నాం. మూవీ విషయానికి వస్తే రన్ టైం ఎంతైనా ఉండొచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్, ఈ షుడ్ బి ఎంగేజ్. ఎగ్జాంపుల్, అనిమల్ సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ కొంచెం బోర్ కొడుతుంది, కానీ తర్వాత మళ్ళీ ట్రాక్ వచ్చింది. నెక్స్ట్ పుష్ప 2 రిలీజ్ అప్పుడు చాలా బ్లాక్ లాష్ వచ్చింది. అది ఏంటంటే ఫహద్ని తక్కువ చేశారు, అతని జోకర్లో చూపించారు, ఇంకా మంగళం సీను అండ్ జకారెడ్డి సీన్స్ ఎక్కువ లేవు, అండ్ పోర్ట్లో మునిగిపోయిన సీన్ తర్వాత ఏమైంది అని చాలా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కట్ చేస్తే మూవీ 1000 crores దాటింది. నెక్స్ట్ 40 daysకి బ్యాలెన్స్ 20 minutes యాడ్ చేసి 3 hours 44 minutes రిలీజ్ చేశారు. అప్పుడు అందరికి అర్థమైంది ఇది మూవీ మిస్టేక్ కాదు, లెంత్ వల్ల కట్ చేశారని. రిలీజ్ డేనే అంత లెంత్ అంటే మైనస్ అవుతుందని కొంచెం కట్ చేసి మూవీని రిలీజ్ చేశారు. తర్వాత ఏమైందో అందరికి తెలుసు. లెంత్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. కంటెంట్ ఉంటే గంటలు ఉన్న వెబ్ సిరీస్ చూస్తున్నాం. సో ఫిల్మ్ మేకర్స్ లెంత్ గురించి కాకుండా కంటెంట్ గురించి ఆలోచించండి. మీరు లాంగ్ మూవీస్ ఇష్టపడతారా లేకపోతే షార్ట్ మూవీస్? కామెంట్లు చెప్పండి. ఇంత టైం వేస్ట్ చేశారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. సీ యు నెక్స్ట్ టాపిక్.